శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి ఈ పుణ్య భారతావనిలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా భక్తులందరూ కూడా అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఈ జగతికి చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఆ తల్లియే ఆధారం. అన్నిటినీ మనకు సమకూర్చేది కూడా ఆ తల్లియే. శక్తి స్వరూపిణిగా ఎన్నో ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అవతరించి తనను నిత్యం కొలిచే భక్తులను సర్వదా కాపాడుతూ భక్తుల చేత పూజలందుకుంటున్న ఆ తల్లికి జరిగే ఒక గొప్ప వేడుక గంగమ్మ జాతర. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రం తిరుపతి పట్టణంలో అమ్మవారు గంగమ్మగా కొలువై భక్తుల చేత పూజలందుకుంటూ ఉంది. ప్రతి ఏటా మే మాసంలో జరిగే తాతయ్య గుంట గంగమ్మ జాతర ఎంతో విశిష్టతమైనది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వారం రోజుల పాటు జరిగే మహాజాతరలో పాల్గొని ఆ తల్లి యొక్క మెండైన ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఎక్కడా లేని విధంగా విచిత్రంగా ఇక్కడి గంగమ్మ తల్లిని మగవారందరూ కూడా ఆడవారిగా వేషం వేసుకొని ఆ తల్లి స్వరూపంగా భావిస్తూ జగజ్జనని అయిన ఆ గంగమ్మ తల్లిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ఇక్కడ శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మ దుష్ట సంహారం గావించడానికి ఈ ప్రాంతంలో గంగమ్మగా వెలిసిందని కూడా ఇక్కడి తలపురాణం చెబుతూ ఉంది. తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న జాతర. ఈ జాతర గ్రామదేవతగా భావించే గంగమ్మ తల్లికి అంకితం చేయబడ్డ ఒక గొప్ప మహాజాతర. జానపద పండుగగా కూడా ఈ గంగమ్మ జాతర పేరుగాంచింది. ఏడాదికోసారి 7 రోజుల పాటు మే మాసంలో జరిగే ఈ పండుగ తిరుపతి ప్రజల సాంప్రదాయం, భక్తి, అక్కడి ఐక్యతను కూడా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కొలువైన ఆ జగజ్జనని గంగమ్మ తల్లి తిరుపతి వెంకన్న స్వామికి స్వయాన చెల్లెలుగా పూజలందుకుంటూ ఉంది. భక్తులందరూ నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికంటే ముందు ఇక్కడి గంగమ్మను దర్శించుకొని అనంతరం 7 కొండలపైన వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారంట. ఇప్పటికీ కూడా తిరుపతి గ్రామ ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళే ముందుగా ఆ స్వామి చెల్లెలైన గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చి భక్తితో మొక్కుకొని 7 కొండలవాడి దర్శనాన్ని కల్పించు తల్లి అని వేడుకుంటూ ఉంటారు. తమ ఇంటి దేవతగా ఇలవేల్పుగా ఆ తల్లిని ఇక్కడ భక్తులందరూ కొలుచుకుంటూ ఉంటారు. ఇక్కడి స్థానిక ఐతిహ్యాల ప్రకారం ఈ పండుగ మూలం కూడా ఒక దుష్ట సంహారార్థం ఆ దుర్గాదేవియే ఇక్కడ గంగమ్మగా వెలిసినట్టు కూడా మనకు శాసనాలు చెబుతూ ఉంటాయి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా పాలెగాళ్ల పాలనలో ఉండేదని, ఆ పాలెగాడు స్త్రీ వ్యామోహంతో ఇక్కడి మహిళలపై దుర్మార్గాలకు పాల్పడుతూ ఉండగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై తనను నిత్యం కొలిచే భక్తులను కాపాడడానికి ఆ దేవతే ఇక్కడ గంగమ్మగా వెలసిందని కూడా చెబుతారు. ఆ తల్లి ఇక్కడ తనను నిత్యం కొలిచే భక్తుడి ఇంటిలో జన్మించి గంగమ్మగా పెరిగి పెద్దయిన తర్వాత ఆ పాలెగాడు కూడా జగజ్జనని అయిన ఆ తల్లి పట్ల కూడా దుశ్చర్యకు పాల్పడుతూ ఉండగా దుష్ట సంహారార్థం ఆ తల్లి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి దుష్ట సంహారం గావించిందని కూడా ఇక్కడి శాసనాలు చెబుతూ ఉంటాయి. ఈ విరోచిత చర్యను స్మరించుకోవడానికి తిరుపతి ప్రజలందరూ కూడా గంగమ్మ జాతరను వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ జాతర స్త్రీ యొక్క శక్తి, న్యాయం కోసం నిలబడే సందేశాన్ని కూడా మనకు సూచిస్తూ ఉంటుంది. ఈ జాతరలో ప్రత్యేకతలు కూడా ఎన్నో ఉంటాయి. ప్రతి సంవత్సరం మే నెలలో 2వ మంగళవారం అర్ధరాత్రి ఆ జాతర చాటింపు కార్యక్రమాన్ని ఎంతో వేడుకగా జరుపుతారు. అధికారిక ప్రకటనతో ఆ జాతర మహోత్సవం కూడా ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఊరి ప్రజలందరూ కూడా వీధుల్లో ఉండకూడదని కూడా నియమం. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు తన అంశరూపంగా ఈ వారం రోజుల పాటు జరిగే మహాజాతరకు ఆ తల్లి 7 లోకాలను కదలివచ్చి 7 రోజుల పాటు జరిగే మహా ఉత్సవంలో పాల్గొంటుందని కూడా భక్తుల అచంచలమైన నమ్మకం.
ఆలయంలోని విశ్వరూప స్తంభానికి వడిబాలు కట్టడంతో ఆ జాతరకు శ్రీకారాన్ని కూడా చుడతారు. అమ్మవారిని 7 రోజుల పాటు జరిగే మహా ఉత్సవంలో దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరూ కూడా విచిత్రమైన వేషధారణతో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం కూడా ఇదే. బైరాగి, బండవేషం, తోటివేషం, దొరవేషం, మాతంగి వేషం, ఇలా వేషాలను ధరించి కూడా భక్తులందరూ సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ధరించినటువంటి రూపాలను తాము మహిళలుగా భావిస్తూ మగవారందరూ కూడా ఆ గంగమ్మను దర్శించుకొని పూజలు జరుపుకుంటూ ఉంటారు. వారి వారి శరీరంపై శుద్ధ, కుంకుమ, బొగ్గు లేదా ఇతర రంగులు పూసుకొని కూడా విచిత్రమైన వేషధారణలతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పలు రకాల పూజలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. జాతర చివరి రోజున పురుషులందరూ కూడా స్త్రీల వేషాలు ధరించి ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం గంగమ్మ స్త్రీశక్తిని గౌరవించడానికి, ఆమె పాలెగాడిపై సాధించిన విజయాన్ని స్మరించడానికి, స్త్రీ యొక్క ఆత్మ గౌరవానికి ఒక సంకేతంగా భావించుకుంటూ ఎంతో వేడుకగా ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు. ఆధునిక కాలంలో కూడా భక్తులందరూ ఆ జగజ్జనని అయిన గంగమ్మకు అంతే భక్తిగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఏడు రోజుల పాటు జరిగే మహా ఉత్సవంలో చివరి రోజున ఆలయం ముందు గంగమ్మ విశ్వరూప మట్టి విగ్రహాన్ని నిర్మిస్తారు. పేరంటాల వేషంలో ఒక వ్యక్తి ఆ విగ్రహం చెంపపెట్టు ఆ చెక్కను తొలగించడంతో మహాజాతర అనేది అక్కడ ఎంతో వేడుకగా జరుగుతూ ఉంటుంది. చివరి రోజున జరిగే ఈ చెంప చెక్కు తొలగించే కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తుల నామస్మరణ మధ్య అమ్మవారిని స్మరిస్తూ జేజేలు పలుకుతూ ఉండగా భక్తులందరూ కూడా ఆ అమ్మవారి చెంప ఆ చెక్క తొలగించే కార్యక్రమాన్ని ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. మట్టితో తయారు చేసిన ఆ అమ్మవారి రూపాన్ని వీక్షించడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వివిధ రకాలైన పూజలను నిర్వహించి మంగళహారతులు సమర్పించిన అనంతరం అమ్మవారి ఆ చెంప చెక్కను తొలగించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. అనంతరం ఆ తొలగించిన ఆ మట్టిని కూడా భక్తులందరికీ ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. ఎవరైతే ఆ మట్టిని ప్రసాదంగా తీసుకొని తమ ఇళ్లల్లోకి వెళ్ళిన భక్తులందరూ కూడా ఆ జగజ్జనని అయిన ఆ గంగమ్మ తల్లియే మా ఇంటికి వచ్చిందనే ఆనందంతో ఆ భక్తులందరూ భావిస్తూ ఆ తల్లికి పూజలు జరుపుకుంటూ ఉంటారు. 7 రోజుల పాటు జరిగే మహా ఉత్సవంలో వారి వారి మొక్కులు తీర్చుకున్న భక్తులందరూ కూడా 7 కుండలను 7 వరుసలుగా పేర్చి ఆలయానికి తరలివచ్చి పాయసాన్ని నైవేద్యంగా అమ్మవారికి నివేదిస్తూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ పరిసరాలన్నీ కూడా భక్తుల కోలాహలంగా అమ్మవారి నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. ఈ చరాచర సృష్టిలో ప్రతి జీవికి అమ్మ అయిన ఆ తల్లికి జరిగే మహా గొప్ప వేడుక ఈ గంగమ్మ తల్లి జాతర.